దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రుద్రరాజు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలన్నారు. యువతకు మెరుగైన విద్యా విధానాన్ని అందించాలంటున్న పారిశ్రామికవేత్త రుద్రరాజుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రజలను కలుసుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త షారాజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన గ్రామాలకు వెళ్లి ఓటర్లు కూడా కలుసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా తను ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. మనతో ఆయన ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా ఉంది ఖమ్మం జిల్లాలో పరిస్థితి, మీకు ఏమనిపిస్తుంది? నాకు ఖమ్మం నియోజకవర్గం కానీ ఖమ్మం కానీ పెద్ద ఎక్కువ ఐడియా లేదండి. మాకు మా ఫ్రెండ్ వినోద్, ఓకే, అతను చాలా డైనమిక్ పర్సన్. ఇంటర్నేషనల్ ఫారమ్స్లో, ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్లో చాలా కాంటాక్ట్స్, చాలా నాలాంటి వందల మిత్రులు ఉన్నారు. అందరూ నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. మేము మా సైడ్ నుంచి వినోద్ గారికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎలక్ట్ అయిన తర్వాత డెఫినెట్గా నెగ్గుతారు. సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మర్స్ అది కాకుండా మా సైడ్ నుంచి మేము చేసే హెల్ప్ ఏంటంటే, మాలాంటి వందల మంది యుఎస్లో కానీ వేరే ఇతర దేశాల్లో ఉండే బిజినెస్ మెన్ కెన్ కమ్ అండ్ ఓపెన్ సెంటర్స్ హియర్. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది విద్యార్థులు ఈరోజు, అనేక మంది పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అసలు ఈ పరిస్థితి కారణం ఏంటంటారు? ఈ పరిస్థితి మారాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారు? మీరు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు, మీరు ఎటువంటి సూచన చేస్తున్నారు ఈ ప్రభుత్వాలకి, ఈ పాలకులకి? ఇప్పుడు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వేల మంది చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఎకనామిక్ కండిషన్స్ వల్లే ఇబ్బంది పడుతున్నారు. కానీ అదే లెవెల్ ఆఫ్ ఎర్నింగ్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ మన గ్రామాల్లో మనం చేసుకోవచ్చు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ శ్రీధర్ వెంబు గారు. ఆయన ఫస్ట్ సక్సెస్ అయిన తర్వాత సెకండ్ రేణుగుంటలో పెట్టారండి. అది ఆ కంపెనీ 8,700 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నది. 90% ఆఫ్ దట్ ఈస్ గోయింగ్ టు ది విలేజెస్ డైరెక్ట్లీ. సో మన ఊళ్ళల్లో ఉండి మనం చేసుకుని, మేము లాస్ట్ ఇయర్ 2023లో బ్లూ పాల్ అనే ఒక కంపెనీని అమెరికా నుంచి కాజీపాలెం అనే ఒక 3,000 పీపుల్ విలేజ్లో ఎస్టాబ్లిష్ చేశాం, గుంటూరు డిస్ట్రిక్ట్. అక్కడ ఇప్పుడు 300 పీపుల్ పనిచేస్తున్నారు. అలాగే ఇంకొక 4 విలేజెస్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. వినోద్ గారు లాంటి లీడర్స్ ముందుంటే మన ఖమ్మం జిల్లా నుంచే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ యుఎస్లో ఉన్నారు. వినోద్ లాంటి లీడర్షిప్ ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన గ్రామాల్లో మన దాంట్లో పెట్టి ఇక్కడ వెల్త్ అన్ని కూడా క్రియేట్ చేయవచ్చు. రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా కూడా యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచే పరిశ్రమలు స్థాపించి అక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు యువత కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో తాండ్ర వినోద్రావు తరఫున ఆయన స్నేహితుడిగా కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రజలను కలుసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో యువతకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.